ఒంగోలులో 60 అడుగుల రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన లలిత మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను మేయర్ గంగాడ సుజాత, వెంకటరమణ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత, పీడీసీసీ బ్యాంక్ చైర్పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య ప్రారంభించారు. వైద్య సహాయం కోసం వచ్చేవారికి వ్యాపార దృక్పథంతో కాకుండా సేవా దృక్పథంతో వైద్య సేవ అందించాలన్నారు. డాక్టర్ కామేపల్లి సీతారామయ్య మాట్లాడుతూ ఒంగోలుకు చెందిన అబ్బూరు వెంకటేశ్వర్లు కుమారుడు అబ్బూరు వెంకట సతీష్ ప్రముఖ న్యూరాలజిస్టుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారని అన్నారు. తన స్నేహితులతో కలిసి నూతనంగా హాస్పిటల్ ప్రారంభించి అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారని అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ కమలహాస, డాక్టర్ అయ్యప్ప, డాక్టర్ సాహిత్య, డాక్టర్ మారుతీరావు, డాక్టర్ ధర్మతేజ, చక్రపాణి, ఎస్కే రహమతుల్లా, కార్పొరేటర్ గురవయ్య తదితరులు పాల్గొన్నారు. అయితే ఇక్కడ హాస్పిటల్ యొక్క వాటిలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ జనరల్ సర్జన్, అలాగే జనరల్ మెడిసిన్ ఉంది, క్రిటికల్ ఎమర్జెన్సీ ఉంది, అలాగే గైనకాలజిస్ట్, ఆర్థోపెడిక్స్, అలాగే పీడియాట్రిక్స్, గ్యాస్ట్రోఎంటాలజీ ఒకటి కాదండి. మొత్తం ఇప్పుడు ప్రజలకి ఏదైతే ఈఎన్టీ కానివ్వండి, అందరికీ కూడా ఫిజియోథెరపీ కానివ్వండి, పల్మనాలజీ కానివ్వండి, అన్ని రకాలుగా ఇప్పుడు మన యొక్క ఆహారపు అలవాట్లు కానివ్వండి, మన జీవన సరళిలో ఉన్న మార్పుల వల్ల కానివ్వండి, అనేక రకాల జబ్బులకి మనుషులంతా కూడా గురి కావాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడు ఏదొస్తుంది ఎవరికి తెలియడం లేదు. ఎన్ని హాస్పిటల్స్ ఓపెన్ చేసినా కూడా అన్నీ కూడా క్రిక్కిరిసి ఉంటున్నాయనంటే దానికి కారణము మన యొక్క జీవన శైలి. కాబట్టి దానికి అనుగుణంగానే అనేక హాస్పిటల్స్ మరి ఈరోజు మన ఒంగోలు నగరంలో రావడం జరిగింది. అందులో మరి లలిత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మరి డాక్టర్ గారు అయితే మనకు బాగా తెలిసిన వాళ్ళు. మరి ఇక్కడ అంతా మరి వారి యొక్క సేవలు కూడా అందరికీ అందించే విధంగా మరి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. అంతేకాకుండా ఇక్కడ మరి పేద ప్రజలు కూడా మన ప్రకాశం జిల్లా అంటేనే ఇక్కడ పేద ప్రజలు ఎక్కువగా ఉండే జిల్లా కాబట్టి జిల్లా నలుమూల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. కాబట్టి పేదవారికి కూడా మీరు వైద్యం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వాళ్ళు కూడా ట్రీట్ చేసి కొంచెం మనీ విషయంలో కానివ్వండి, ట్రీట్మెంట్ విషయంలో కానివ్వండి బాగా చేసేటప్పుడు మీకు మంచి పేరు వస్తుంది. అలాగే నీ యొక్క హాస్పిటల్ అభివృద్ధి కూడా అవుతుంది. కాబట్టి అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు అందించవలసిందిగా మరి మీకు కూడా నేను మనవి చేస్తున్నాను. ఈరోజు మన 60 అడుగుల రోడ్లో తన సొంత బిల్డింగ్లో యూరాలజీ సేవలు స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అట్లానే యూరాలజీతో పాటు డాక్టర్ అయ్యప్ప అని జనరల్ మెడిసిన్, సతీష్ అయ్యప్ప అని జనరల్ మెడిసిన్. సో వీరిద్దరూ ఈరోజు నుంచి ఇక్కడ వైద్య సేవలు చేసేదానికి సంసిద్ధులై ఉన్నారు. వారి వైద్య ఖర్చులు కూడా అతి తక్కువ ఖర్చుతో ఇక్కడ యూరాలజీ కానీ జనరల్ మెడిసిన్ కానీ తక్కువ ఖర్చుతో వైద్య సేవలు చేయాలన్న దృఢ నిశ్చయంతో ఇక్కడ ఈరోజు ఈ లలిత హాస్పిటల్ ఓపెన్ చేయడం జరుగుతుంది. రాబో రోజుల్లో అన్ని బ్రాంచ్లు ఇంకా పూర్తిగా రాలేదు. మిగతా బ్రాంచ్లు కూడా వాళ్ళ ప్లాన్లో ఉన్నారు. జనరల్ సర్జరీ, ఈఎన్టీ, ఆఫ్థల్మాలజీ, గైనకాలజీ అన్నీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వాళ్ళ సీనియర్స్తో మాట్లాడి మిగతా వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ వైద్య సేవలు చేసేదానికి రెడీగా ఉన్నారు. అట్లానే మన సతీష్ యూరాలజీలో బాగా నిష్ణాతులు. సో యూరాలజీలో బాగా వైద్య సేవలు చేయాలని, మంచి పేరు తీసుకొచ్చుకోవాలని. అలాగే మన అయ్యప్ప జనరల్ మెడిసిన్ వారు కూడా విజయవాడ నుంచి వచ్చారు. సో వారు కూడా మంచి పేరు తీసుకుని వైద్య సేవ చేసి మా జిల్లా ప్రజలకి మంచి వైద్య సేవలు చేసి మంచి పేరు తీసుకొచ్చుకోవాలని కోరుకుంటూ ఒంగోలు ప్రజలందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఇది చాలా ఇయర్స్ డ్రీమ్. చాలామంది చాలా కష్టపడి ఈరోజు ఫైనల్లీ హాస్పిటల్ ఓపెన్ చేయగలిగారు. మా మెయిన్ గోల్ ఏంటంటే మంచి ట్రీట్మెంట్, మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ బెస్ట్ ట్రీట్మెంట్ అందరికీ అందుబాటులో ఉండాలి, అందరికీ ఈజీగా యాక్సెస్ ఉండేలా ఉండాలనేది మా మెయిన్ కోరిక. అన్ని అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇక్కడ మోస్ట్లీ అవైలబుల్ అయ్యేలా